ఎంతసేపు వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇస్తేనే మానిటైజేషన్ అవుతుంది అంటున్నారు అందరూ. వాయిస్ బాగోపోతే ఏం చేయాలి అంటే ఫ్రస్ట్రేషన్ అనమాట ఇది. ఇక్కడ ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే మనల్ని మనం ఇష్టపడతాం నేర్చుకోవాలి ఫస్ట్. మనమే నా వాయిస్ బాగోదు అనేసి మనమే దిగజార్చుకుంటే ఎదుటి వాళ్ళకి ఇంకా తేలిక అవుతుంది అది. మిమ్మల్ని మీరే ఎట్లాగో దిగజార్చుకుంటున్నారు, మీరంటే మీకు వాల్యూ లేదు, వేరే వాళ్ళు కూడా అట్లాగే చూస్తారు మిమ్మల్ని. సో ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు మీ వాయిస్ని మీరు ఇష్టపడతాం అలవాటు చేసుకోండి. వాయిస్ బాగోకపోవటం అంటూ ఏమీ ఉండదు. బోల్డ్ అండ్ సక్సెస్ అయిన ఛానల్స్లో వాయిస్ బాగోని ఛానల్స్ ఉన్నాయి. వాయిస్ బాగోని ఛానల్స్ కూడా సక్సెస్ అయ్యాయంటే ఏంటి, ఏదో డిఫరెంట్గా ఉంది. బాగోకపోవడం కాదు, అది డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళ వాయిస్ సేమ్గా ఉంటే ఏమి ఇది ఉంటుంది. సో డిఫరెంట్ వాయిస్లే బాగా మంచిగా క్లిక్ అవుతాయి. మీరు మీ వాయిస్ బాగోదు అనేసి అనుకోవద్దు. మీరు వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాయిస్లెస్ ఫేస్లెస్ అంటే కష్టం. కనీసం మినిమం వాయిస్ ఉండేలాగా పెట్టండి వీడియోస్ని. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇస్తూ స్టార్టింగ్లో కష్టమే, నాకు తెలుసు అది. అలా మీరు పెడుతూ వెళ్తే కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నేను కూడా నా ఫస్ట్ వీడియోస్ చూస్తే నాకు కామెడీ మెసేజ్లు అన్నీ వస్తూ ఉంటాయి నాకు, దీంట్లో కదా కుకింగ్ ఛానల్లో. ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోకి అయితే భలే రొమాంటిక్గా మాట్లాడుతున్నారు మేడం మీరు అంటే అప్పట్లో ఏంటంటే చాలా మొహమాటంగా, అసలు మనకు రాదు. ఇంకా వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నామంటే ఆ కాన్షియస్ ఉంటుంది మనకి, అంటే ఫ్రీగా ఇవ్వలేము, ఫ్రీగా మాట్లాడలేము అనమాట. అట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట. అసలు నిద్ర వస్తుందా, యాంకర్ గారు నిద్రపోతున్నట్లున్నారు, నిద్రపోతూ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లున్నారు, ఇలా ఎన్ని వచ్చినాయి. మన వాయిస్ అట్లా ఉంది కాబట్టి అన్నారు అంతే, లైట్ తీసుకోవడమే అదంతా. సో అట్లా బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి నాకు ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను వీడియోలో అంటే వీడియోస్ చేసి 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 అలవాటు అయిపోయింది. అది 2 ఛానల్స్లోనూ. సో నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలను. సో అది ఎప్పుడు వస్తుంది, మనకు ప్రాక్టీస్ మీదే వస్తుంది. సో మీరు పెట్టిన రోజు నుంచి నేను బీభత్సంగా మాట్లాడేయాలని అనుకోవద్దు, నాకు మాట్లాడడం రావట్లేదని కూడా అనుకోవద్దు. నేను దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి అనుకోవాలి. అండ్ మన వాయిస్ మనకు నచ్చదు, ఇది మాత్రం కన్ఫర్మ్. నా వాయిస్ గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ నాకు మాత్రం మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇవంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈవెన్ కాలేజ్ డేస్లో ఒకటి రాంగ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ రాంగ్ నెంబర్స్లో ఒకటి మనమేం మాట్లాడాలి అసలు, హలో అంటే చాలు మీ వాయిస్ బాగుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే అది మేబీ కావాలని ఎవరన్నా కావాలని చేసి ఉండొచ్చు, లేదంటే మీరు బయట వాళ్ళైనా అయి ఉండొచ్చు, మనకైతే తెలియదు. నేను ఎవరితోనూ మాట్లాడిన, అసలు రాంగ్ కాల్స్ వచ్చినా ఇమ్మీడియట్గా కట్ చేయడమే అంతే. సో ఇంత కరువులో ఉన్నారేంటారు బాబా అనిపించేది అనమాట. సో అట్లా మన వాయిస్ అనేది మనకు నచ్చదు, వేరే వాళ్ళకి నచ్చొచ్చు కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, కనీసం 30 మందికి మీ వాయిస్ నచ్చుతుంది ఖచ్చితంగా. 30 మందికి 30 మంది అని నేను మామూలుగా అంటున్నా, తక్కువ చెప్తున్నాను. ఇంకా ఎక్కువ మందికి కూడా నచ్చొచ్చు. సో మీరు ఆ కాన్ఫిడెన్స్తో మీరు చేయగలిగితే ఆడియన్స్ వాళ్ళే చూస్తారు. మెయిన్ మీరు మంచి కంటెంట్ ఇవ్వగలిగితే వాయిస్తో అసలు సంబంధమే లేదు. డబ్బాలో రాళ్ళేసి ఇది చేసేస్తే సౌండ్ వస్తుంది చూసారా, అలాంటి పిచ్చి వాయిస్లు కూడా సక్సెస్ అయిన ఛానల్స్ ఉన్నాయి. అది అసలు వాయిస్తో కాదు, వాయిస్ డిఫరెంట్గా ఉంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అది లేదా కామెడీ కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు. కామెడీ కోసం చూసేది తక్కువ కానీ, బట్ వాయిస్ నచ్చే చూస్తారు ఎవరైనా. మిమ్మల్ని మీరు మీ వాయిస్ని మీరు ప్రైజ్ చేయడం నేర్చుకోండి. అది అలా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. మామూలుగానే మీ పని మీరు చేయండి. మనం ఎంత కరెక్ట్గా చేసినా రాంగ్గా చేసినా ఏదో ఒక నోర్లు వాగుతూనే ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. అది మెయిన్ థింగ్. మన పని మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ కామెంట్ రాసేవాడు ఎవడో వచ్చి మీ ఇదేం తీర్చడు, మీకేం హెల్ప్ చేయరు, మీకు మీరే చేసుకోవాలి కదా. అలాంటప్పుడు వాళ్ళని ఎవరిని పట్టించుకోవడం ఎందుకు చెప్పండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే అంతే. అది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. అది వాయిస్ గురించి, వాయిస్ కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వాయిస్ ఓవర్ ఉంటే ఏంటంటే రీయూజ్డ్ వచ్చినా కానీ ఏదైనా చేయొచ్చు, బట్ వాయిస్ ఓవర్ లేకుండా ఏం చేయలేము. నిన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, మొత్తం 3 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారంట. అన్ని మ్యూజిక్కే, మొత్తం మ్యూజిక్కే, ఒక్క కంటెంట్ కూడా అసలు వ్యాలిడ్ కాదు అది. 3 ఛానల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరంటే 1.5 ఇయర్ నుంచి చేస్తున్నాను 3 ఛానల్స్ అనేసి చెప్తున్నారు. ఎంత టైం వేస్ట్ చేసుకున్నారు, 1.5 ఇయర్ మీ లైఫ్లో పోయినట్టే అవి అని చెప్పాను. ఇంకా నేను అసలు అవ్వవు అవి, మానిటైజేషన్ అవ్వవు. మళ్ళీ రెండింటికేమో ఆల్రెడీ రీయూజ్డ్ వచ్చింది, 3వ ఛానల్ అప్లై చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఇది చెప్పిన తర్వాత ఇంకెందుకు అసలు నేను ఆపేస్తానని చెప్పి ఆవిడ ఇంకా అప్లై కూడా చేయలేదు. ఆ ఒక్క ఛానల్ అన్నా నేను కరెక్ట్గా చేసుకుంటాను అనేసి. ఇవైనా అవుతాయి, ఇవి కూడా కరెక్ట్ కంటెంట్ పెడితే అవుతాయి, రీయూజ్డ్ వచ్చినవి కూడా. సో అలా ఉంటుందన్నమాట. మీరు కరెక్ట్గా పోస్ట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇచ్చి.